భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతోటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏదైతే లష్కరే తోయిబా అలాగే అయితే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల మీద, ఆ సంఘాల ఆస్తుల మీద 9 చోట్ల వాళ్ళకి బలమైన ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగించేందుకు కాశ్మీర్లో శాంతి కోసం భారత సైన్యం తీసుకున్న ఈ చర్య సాహసోపేతమైనది, అభినందిస్తూ ఉన్నాం. వారి వెనక మేము నిలబడతామని చెబుతూ ఉన్నాం. ఏప్రిల్ 22 నుంచి ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటన హుటాహుటిన క్యాన్సిల్ చేసుకొని వచ్చి అఖిలపక్ష సమావేశంలో ఒకే ఒక మాట చెప్పారు. అయ్యా, భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అది చిన్నదవని పెద్దదవని కాశ్మీర్లో శాంతి కోసం మీ వెనక మేము నిలబడతాం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు మేము అనుకుంటామని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే మా పార్టీ స్టాండ్ ఉంటుంది. ఈరోజు భారత సైన్యం తీసుకున్న ఈ విప్లవాత్మక చర్యని సమాజం మొత్తం కూడా హర్షిస్తూ ఉంది. మీ వెనక మేము ఉంటాం. ఇదే పరిస్థితుల్లో ఈరోజు ఉదయం కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో అక్కడ కాల్పుల విరమణ ఒప్పందం ఉంటే వాళ్ళ సైనికులు వచ్చి మన గ్రామస్తుల్ని 10 మందిని చంపేయటం దారుణం, అన్యాయం. కాబట్టి మనం చేసిందేంటి? తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకొని తీవ్రవాద శిబిరాల మీద, మూకల మీద దాడులు చేసాం. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో జన్నావాసాల మీద, రైతుల మీద, గ్రామాల మీద దాడి చేసి అన్యాయంగా మన ఆస్తులకి నష్టం చేసి మన ప్రజల మన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారు. వీళ్ళని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. తిప్పి కొట్టే శక్తి సామర్థ్యాలు భారత సైన్యానికి ఉన్నాయి. భారత సైన్యం వెనుక భారత ప్రజానికి ఉండాలని చెప్పి మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ నిన్న చేసిన ఈ సాహసోపేతమైన చర్యకి మేము మీకు జేజేలు పలుకుతా ఉన్నాం.